హోమ్ లోన్ తీసుకుని ఉంటేనేమో వడ్డీ తగ్గుతుంది. అలా కాకుండా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకొచ్చే వడ్డీ తగ్గుతుంది. ఎందుకంటే తాజాగా రెపో రేట్‌ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది మన రిజర్వ్ బ్యాంక్. రెపో రేటు 5.25% దిగొచ్చింది. ఏడాదిలో ఇప్పటిదాకా 4 సార్లు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో ఏడాదిలో 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గిపోయింది. దీని మూలంగా హోమ్ లోన్ తీసుకున్నోళ్ళకి పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. ఆర్‌బీఐ 100 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గించడం మీద వడ్డీ ప్రయోజనాన్ని ఇప్పటికే బ్యాంకులు ఆల్రెడీ రుణగ్రహీతలకి అంటే అప్పు తీసుకున్నోళ్ళకి బదిలీ చేసినాయి. తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లు కూడా తగ్గించడంతో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్‌తో ఈబీఎల్ఆర్‌తో ముడిపడిన గృహ రుణాల ఈఎంఐ భారం త్వరలో తగ్గబోతుంది. లాస్ట్ ఇయర్ దాకా 9% ఉన్నటువంటి వడ్డీ రేట్లు ఇప్పుడు 7.5% ఆల్రెడీ పడిపోయి కనబడుతున్నాయి. అదే సందర్భంలో ఏదైతే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో వినియోగదారులకి ఆదా అవుతుంది అన్నటువంటిది లెక్క కడుతున్నారు. 25 బేసిస్ పాయింట్లు కూడా తగ్గించినటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి అడుగు పడుతుంది. 50 లక్షలు అప్పు తీసుకుని ఉంటే 125 బేసిస్ పాయింట్లు తగ్గితే దీర్ఘకాలంలో దాదాపు 9 లక్షల మేర ఆదా అవుతుంది అన్నట్టుంది నిపుణులు చెప్తున్నటువంటిది. అంటే ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే అనే వ్యక్తి 20 ఏళ్ల కాలానికి 50 లక్షలు అప్పు తీసుకుంటే ఆర్‌బీఐ రెపో రేట్లు తగ్గించక ముందు 8.5% వడ్డీ అనుకుంటే నెల నెల 43,391 చొప్పున ఈఎంఐ కట్టాలి. వచ్చేది రెపో రేటు తగ్గించడం వల్ల వడ్డీ 7.25% దిగొస్తుంది. దీంతో ఈఎంఐ భారం 39,518 కోట్లు తగ్గుతుంది. అంటే నెలకు దాదాపు 4,000 ఆదా అయినట్టే. దీర్ఘకాలంలో 9.29 లక్షల మేర ఆదా అవుతుంది. వడ్డీ రేటు తగ్గించిన మునుపట్లాగానే ఈఎంఐ చెల్లిస్తూ వెళ్తే రుణ కిస్తీల సంఖ్య తగ్గుతుంది. అలా దాదాపు 42 నెలల ఈవీఎం భారం తగ్గుతుంది. దీని మూలంగా దాదాపు 18 లక్షల ఆదా అవుతుందంటూ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ ప్రయోజనాన్ని బదిలీ చేసినప్పుడు ఈఎంఐ తప్పించుకోవడానికి బదులు చెల్లింపు వ్యవధి కాలాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపడం మంచిదంటూ సూచిస్తున్నారు. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడం మూలంగా రుణ వినియోగదారులకి లాభమే అయినా డిపాజిట్దారులకు మాత్రం లేదే ఖేదమనే చెప్పాలి. ఆర్‌బీఐ తాజా నిర్ణయాలతో బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కూడా తగ్గించబోతున్నారు. అయితే ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళ మీద ప్రభావం ఉండదు. కొత్తగా డిపాజిట్ చేసే వాళ్ళకి మాత్రం తక్కువ వడ్డీ లభించబోతుంది. ప్రస్తుతం దీర్ఘకాల ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కొన్ని బ్యాంకులు గరిష్టంగా 7.7 నుంచి 7.25 దాకా వడ్డీని అందిస్తున్నాయి.